హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడైతే ఈవినింగ్ 4:30 అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇంకా రిషి పాప అయితే ఆడుకుంటుంది లేసి. అన్నీ నేను చెప్పాను కదా, టాయ్స్ అన్నీ కొన్ని తీసి పెట్టేశాను. అండ్ అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఇస్తున్నాను అనమాట. ఒక్కొక్క క్యాట్ అంటే ఇలా ఇప్పుడు ఇవన్నీ తీసి అప్పుడు ఆడుకునేది కాదు, జస్ట్ అలా పడేసేది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ లేచిన తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి అది ఇవ్వు ఇది ఇవ్వు అని అంటే ఇంకా సరే అని ఆడుకుంటుందని. కొన్ని రోజులు అయిపోయింది కదా, చాలా రోజులు ఇంకా ఆడుకుంటుందని ఇస్తే చాలా బాగా ఆడుకుంటుంది. ఏంటంటే అన్నీ ఒకసారి ఇచ్చేస్తే వాళ్ళకి ఏది ఆడుకోవాలో తెలియక మొత్తం క్లమ్జీ అయిపోయి మనకు పని ఎక్కువైపోతుంది. సో అలా కాకుండా ఇంక ఇలా ప్లాన్ చేశాను అనమాట. బాగా వర్కౌట్ అయింది. సో ఒక్కొక్కసారి బ్లాగ్స్ ఇస్తున్నాను, బ్లాగ్స్ కూడా తీసి పెట్టేశాను. అంటే దీనికి ఒక 2-3 ఐటమ్స్ అంటే ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేసేవన్నీ కూడా సపరేట్గా తీసి పెట్టేసి ఒక 2 days 3 days గ్యాప్ ఇచ్చి అలా ఇస్తున్నాను అనమాట. అప్పుడే ఆడుకుంటుంది. అంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కసారి యానిమల్స్ ఇస్తున్నాను. యానిమల్స్ లైక్ ఒక చార్ట్ ఉంటుంది యానిమల్స్కి. సో ఆ చార్ట్ మీద అరేంజ్ చేయడం, యానిమల్స్కి ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం, అలాంటివి నేర్పించడం. సో అలా చేస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్తో ఆడుకుంటుంది. సో ఇవి అండ్ కొన్ని నేను ఆడిపిస్తూ తను ఎంజాయ్ చేస్తుంది, తనకు కావాల్సినట్టు ఆడుకుంటుంది. అండ్ నేను కూడా మధ్యలో చెప్తున్నాను అనమాట. ఇది అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఇది అలా మ్యాచింగ్ కలర్స్తో కానీ అలా చెప్తున్నాను. సో దట్ కొంచెం తనకి నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ మీన్వైల్ ఆడుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పటి వరకు అయితే మేము ప్రజెంట్ ఇలా కూర్చున్నాము. లెగ్స్ రిషి ఒక 20 minutes అవుతుంది. సో ఇంకా ఒక 10 minutesలో మళ్ళీ దానికి ఏదైనా ఫుడ్ పెట్టి దెన్ ఈరోజు వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. ఎప్పటి వరకు ఏంటి అని తెలీదు, బట్ కంటిన్యూ చేస్తాను, చూడండి. అండ్ మన ఛానల్లో ప్రజెంట్ గివ్ అవే రన్ అవుతుంది. January 2nd విన్నర్స్ అనౌన్స్ చేస్తాను. సో టోటల్గా 3 winners అనమాట. సో 3 members అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. గివ్ అవే రూల్స్ అండ్ డీటెయిల్స్ కంప్లీట్ సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పాను. ఇక్కడ చూపిస్తున్న వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఉంటాయి. అండ్ ఈ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళి వీడియో లైక్ రూల్స్ ఏంటి, గివ్ అవే రూల్స్ ఏంటి అండ్ గిఫ్ట్స్ ఏమేమి ఇస్తున్నాను అనేది చూసేయండి. ఓకేనా? సో తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. చాలామంది కమెంట్ చేశారు అండ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ గివ్ అవే ఇవ్వడం కూడా. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేది. ఇప్పుడు రిషి ఆడుతుంది కదా, ఈ సెట్ అయితే మేము డిమార్ట్లో తీసుకున్నాము. ఇందులో ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, అమెజాన్ ఫస్ట్ క్రైలో ఉన్నాయి. సో ఇలా ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటితో ఏంటి అంటే చాలా గేమ్స్ ఆడొచ్చు. ఒకటే సెట్ కానీ పజిల్స్ ఆడొచ్చు, లైక్ ఆల్ఫాబెట్ అరేంజ్మెంట్ అదంతా ఉంటుందన్నమాట. కలర్స్ అవన్నీ నేర్చుకుంటారు. వి 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 విచ్ కలర్? రెడ్. ఇది కలర్ ఏంటది? విచ్ కలర్ చెప్పు? ఎల్లో. ఇంకా ఇదేంటి? ఇది ఈ నెంబర్ ఏంటమ్మా? ఇదేంటి? వాట్ ఈస్ దిస్? 3. ఇదేం కలర్ అమ్మా? గ్రీన్. ఓకే, ఫినిష్ అయిపోయిందా? అదేం కలర్? గ్రీన్. అక్కడ కూర్చో, ఇక్కడ సెంటర్లో కూర్చో, ఫోటో తీస్తాను. ఓకే? ఇంకా ఆడుకోవడం అయిన తర్వాత మొత్తం అన్నీ తీసి పెట్టేస్తుంది అనమాట. అంటే గుడ్ గర్ల్ అనుకోకండి, ఈ కొంచెంసేపు పెట్టేసింది, మళ్ళీ అన్నీ ఇల్లంతా కూడా జల్లేసి దాని పని చూసుకుంది. సో అంతా ఫైనల్గా పెట్టేసి ఒక దగ్గర పెట్టదు, మళ్ళీ ఎత్తానన్న సంతోషంతో మొత్తం అన్నీ జల్లేస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ నేను ఎలాగో ఎత్తుకోవాలన్నమాట. సో అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా రిషికి తినడానికి ఏదో ఒకటి ఇస్తున్నాను. ట్రెప్టన్ బిస్కెట్స్ అని చెప్పాను కదా, సో అవి ఇలా స్నాక్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ బ్రంచ్ అంటే 11-11:30 ఆ టైంలో కానీ ఇస్తాను. ఫుడ్ సరిగ్గా తినకపోయినా, లేదంటే ఇలా స్నాక్ టైంలో కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో అవి తింటుంది బాగానే, పర్వాలేదు. దెన్ ఇక్కడ చెప్పాను కదా, మొత్తం అన్నీ ఎత్తేసి మళ్ళీ కవర్తో అన్నీ కూడా ఇల్లంతా ఇలా ఇసిరేసింది మంచం మీద నుంచి. మళ్ళీ ఇప్పుడు అన్నీ సర్దుకోవాలి. ఇంకా స్నాక్ లాగా నేను ఈరోజు రిషికి ఏదో ఒక ట్రై చేస్తూ ఉంటాను. రైస్ మధ్యాహ్నం సరిగ్గా తినలేదని కొంచెం రైస్ ఐటెంతోనే పరమాన్నం టైప్లో చేసి కొంచెం హెల్తీవన్నీ డ్రై ఫ్రూట్ పౌడరు ఇంకా నెయ్యి అలాంటివన్నీ వేసి కొబ్బరి తురుము ఇలాంటివన్నీ వేసి చేశాను. సో ఏదో ఒకటి తనకి తింటే చాలనేసి బెల్లం వేసి చేస్తాను కంపల్సరీ స్వీట్ అయితే.
అండ్ ఇక్కడ నేను కాబోలి శనగలు ముందు రోజు కాదు, మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా, అంటే ఒక 1 డే అయింది. 1 డే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలాగే నానబెట్టి. వాళ్ళు ఇంక బయటే తిందాం అని అంటే వాళ్ళ కోసమే నానబెట్టాను. తర్వాత ఎక్కువ అయిపోయాయి అనమాట అవి. వాళ్ళు కుకింగ్ ఇంట్లో వద్దన్నారు, సరే అని ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఈరోజు కుక్ చేస్తున్నాను. సో కుక్కర్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి అవి కుక్ చేసేయాలి, లేకపోతే మనకి మెత్తగా ఉండవు అనమాట. ఎంత నానబెట్టినా సరే ఒకసారి ఒక 1 or 2 విజిల్స్ కుక్కర్లో పెట్టేయాలి. సో నా స్టైల్లో నేను చేస్తున్నాను అంతే. అంటే చాలా సింపుల్గా, ఎక్కువ ఉన్నది కదా కర్రీ, ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు అది. సో మాకు ఈరోజు నైట్కి చేస్తున్నాను ఇది, అంటే చపాతీలోకి బాగుంటుంది కదా అనేసి పుల్కాలోకి. సో ఇది చేస్తున్నాను. సో చూడండి ఉడికిపోయాయి, మొత్తం అన్నీ కూడా ఉడికిపోయాయి. అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే కొంచెం సాల్ట్ అందులోకి వెళ్తుంది అనమాట శనగల్లోకి. దెన్ ఇంకా నేను ఆయిల్ వేసి తర్వాత గసగసాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు, మొత్తం అన్నీ ఇంకా నా స్టైల్లో చేస్తున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ డ్రై ఫ్రై చేసి ఫస్ట్ పౌడర్ చేసుకొని దెన్ ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ ఫ్రై చేసుకొని అన్నీ చేయాలి. అలా కాదని నేను మొత్తం అన్నీ ఒకసారి చేసేస్తున్నాను, నాకు అంత టైం లేదు. సో కొంచెం నువ్వులు వేసాను, తర్వాత పల్లీలు వేసాను, అండ్ ఇవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. కావాలంటే ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను అల్లం ముక్కలు, వెల్లుల్లి కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, సో అది కూడా ఇందులోనే వేసేసాను. టేస్ట్ అయితే బాగుంది, నమ్మండి. సో ఇంకా టైం లేనప్పుడు ఇలా చేస్తాను, బట్ అలా సపరేట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ఓకే, నో ప్రాబ్లం. తర్వాత నేను అవి వేగిన తర్వాత ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసాను. మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకొని దెన్ ఎట్ లాస్ట్ టొమాటోస్ కూడా వేసేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టుకొని. ఇలా మగ్గించేసుకున్నాం కదా. సో కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్కి తీసేసి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి, అంతే, పేస్ట్లా చేసుకోవాలి. దెన్ ఇప్పుడు అదే ప్యాన్లోని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాను, అండ్ ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే నోటికి అసలు తగలకూడదు అనుకుంటే గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట. నేను గ్రైండర్లో వేసేసాను. తర్వాత ఇప్పుడు పసుపు ఇంకా సాల్ట్ ఇవి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేస్తున్నాను. దెన్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి, సో ఆ పేస్ట్ వేసేస్తున్నాను అనమాట ఇందులో, అంతే. మొత్తం అంతా పేస్ట్ వేసేసాను. దెన్ ఇది ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయినవే, బట్ ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అంతే. సో బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అంతే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి ఇంకొంచెంసేపు మొత్తం అన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోని కాబూలి శనగల్లో వాటర్తో పాటు వేసేయాలి. మనం వాటర్ వేసి ఉడికిస్తాం కదా, ఇంకొన్ని వాటర్ ఉంటాయి కదా, అవి పడేయకుండా ఆ వాటర్తో పాటే ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోద్ది. జస్ట్ అవి ఉడకబెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని మళ్ళీ పోపేసేయడం, అంతే. సో కొంచెం డిఫరెంట్గా తినాలి అనుకుంటే అండ్ కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే అండి. బాగా ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆపేసుకుంటే మనం గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని ఆపేసుకోవడమే, అంతే. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. దెన్ ఇక్కడ రిషిని రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు కార్తీక సోమవారం, లాస్ట్ కార్తీక సోమవారం ఉంటా. ఇంకా నాకు పీరియడ్స్, టెంపుల్కి వెళ్ళకూడదు. ఇంకా రిషి ఇంకా వాళ్ళ డాడీ వెళ్తున్నారు. వాళ్ళ డాడీ వాళ్ళ ఆఫీస్ ముందు ఒక టెంపుల్ ఉంటే అక్కడ ఇన్వైట్ చేశారంట, అంటే పంతులుగా చెప్పారంట మరీ రమ్మని. సో ఇంకా రిషి ఇంకా వాళ్ళ డాడీ వెళ్తున్నారు. నైట్ టైము ఈ లాస్ట్ సోమవారం బాగా దీపాలు అవి పెట్టి, అంటే బాగా చేస్తారు కదా. సో 1,00,000 దీపాలది అలా చేస్తారు కదా పూజలు. సో అభిషేకం అదంతా ఉంటుందని రమ్మన్నారంట. సో 8-8:30 అయితే బాగా రష్గా ఉంటుంది. 8:30 తర్వాత రమ్మంటే ఇంకా వీళ్ళేమో 9:30 చేశారు వెళ్ళడానికి. సో రిషిని అంతా ప్యాక్ చేసేసి ఇంకా పంపిస్తున్నాను. చాలా చలిగా ఉంది బయట. యాక్చువల్లీ నాకే వెళ్ళాలి అనిపించింది, అదంతా చూడాలనిపించింది. దీపాలతో బాగా పెడతారు, బాగా డెకరేట్ చేస్తారు లైటింగ్స్తోని టెంపుల్ అంతా కూడా. సో శివాలయం ఎక్కడైనా సరే ఇంకా సోమవారాలు, కార్తీక సోమవారం అలా చేస్తారు కదా, బట్ లాస్ట్ సోమవారం ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇంక ఇప్పుడు వెళ్దామని స్టార్ట్ అయ్యారు. మా టైం అక్కడ 10 to 10 అయింది, బట్ అది కొంచెం ఫాస్ట్ 15 minutes. సో 9:30 అయింది అన్నమాట వెళ్ళేసరికి. వీళ్ళు వెళ్ళి వచ్చేసిన తర్వాత రిషి పాప మళ్ళీ కొంచెంసేపు ఆడుకొని అప్పుడు పడుకుంది. Give me one pillow. Give me one pillow. Give me one pillow. Coin లేదు. No money. No.
ఓకే టేక్ దిస్ కాయిన్ టేక్. అయ్యో నో మనీ నో మనీ నో No one. No. పిల్లో. Pillow. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చాలా సింపుల్ వ్లాగ్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.